వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఎన్నికల హామీ మేరకు కోదాడలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నాం. పట్టణంలో నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెట్టుబడిదారులను ఆకర్షించి పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. తొర్రూరు నుంచి హైదరాబాద్కు ఏసీ బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ముంబై నేషనల్ హైవే సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. క్షతగాత్రులను తన సొంత వాహనంలో పంపించి మానవత్వం చాటుకున్న హరీష్ రావు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపై టీడీపీ నాయకులు దుర్మార్గం. దాడి చేసిన వారిపై కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కోదాడ పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు ఆలస్యం గురించి ఉన్నత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించిన మంత్రి ఉత్తమ్ పనులను వేగవంతంగా మొదలు పెట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. బీసీ కులగణన గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయించింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా మీ ఉత్తమన్ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. సంతోషిస్తున్నాను. చాలా పకడ్బందీగా మరి బీసీ కులగణన చేయడం వల్లే ఈ ఒత్తిడి వల్ల, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకే ఈరోజు కేంద్రం కూడా వచ్చే సంవత్సరం నేషనల్ సెన్సెస్, జాతీయ కులగణన కూడా మరి క్యాస్ట్ సెన్సెస్ జోడించి చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి హైదరాబాద్ కు రాజధాని ఏసీ బస్సులను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిత్యం ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్ వెళ్లి వచ్చే ప్రయాణికుల సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రాజధాని ఏసీ బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. మేడం ఫస్ట్ ఒకటి తీసుకోవాలి. ముంబై నేషనల్ హైవేపై సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో లారీ బోల్తా పడడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఆ ప్రమాదాన్ని చూసి చెలించిపోయి వెంటనే కారు దిగి ఘటనా స్థలం వద్దకు చేరుకొని స్థానికుల సహాయంతో బాధితులను కారు నుండి వెలికి తీసిన హరీష్ రావు తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్సీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు హరీష్ రావు. చావు బతుకులో ఉన్న
బ్రెయిన్ పెట్టి లేపుకొని పట్టుకుంటారు. ప్రాణాలతో ఉన్నారన్నారు. ఏమైందంటే కట్టెల లారీ కారు మీద పడ్డారు. కారులో 4 లేడీస్ ఉన్నారు. ఒక ఇద్దరిని గుంజడం బయట నుంచి 2 లేడీస్ వస్తలేరు. అయితే ప్రాణాలతో ఉన్నారు. బ్రెయిన్ పెట్టి లేపితే కట్టెల లారీ పిల్లలు బతకరు. 108 చేసినా వస్తుంది. మీరే వచ్చి బ్రెయిన్ పెట్టి లేపియాలి. 5 కిలోమీటర్లు హైవే మీద. ట్రైన్ అయితే ఆ బండి లేదు. ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టు ప్యాకేజీ 1లో భాగంగా అంబర్పేటలో నిర్మిస్తున్న 212.5 MLD సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సందర్శించారు. ఆయన వెంట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇల్లంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, జలమండలి ఎండి అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాకినాడ జిల్లా దోమాడ గ్రామంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు సహాయం అందించి తిరిగి వస్తుండగా పెదపూడిలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం చాలా దారుణమని మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. మాజీ ఎంపీ వంగ గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్సీ బిందు మాధవ్ను కలిసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టుకున్నామా జాగ్రత్త. ఇచ్చిన 2 రోజుల క్రితం అనపర్తి మాజీ శాసనసభ్యుడు సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి పైన తెలుగుదేశానికి సంబంధించి లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి లేకపోతే అక్కడ రామకృష్ణారెడ్డి గారు అనే శాసనసభ్యుడికి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే దోమాడ గ్రామంలో ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైనటువంటి వారికి సహాయం చేసి తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలో దాడికి ప్రయత్నించడం అనేటువంటిది అమానుషం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి అని అంటానికి అది ఒక ఉదాహరణ. ఒక మాజీ శాసనసభ్యుడు శతగాత్రులు అయితే ఆ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేని రీతిలో శాంతి భద్రతలు ఉన్నాయా అనే విషయం అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దానిని ఇవాళ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కాకినాడ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి వారిని కలిసి ఎస్పీ గారిని కలిసి ఏదైతే సూర్యనారాయణ రెడ్డి గారి పైన దాడికి ప్రయత్నించినటువంటి సంఘటనలో సాక్షులుగా ఉన్నవారు పోలీసు వారు కూడా అక్కడికి వచ్చారు. సూర్యనారాయణ రెడ్డి గారు కంప్లైంట్ లాంచ్ చేశారు పెదపూడి పోలీస్ స్టేషన్ లో. దానిపైన విచారణ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ దాడికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారో వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేటువంటిది డిమాండ్ గా వారికి తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారు ఖచ్చితంగా శాంతి భద్రతలు రక్షిస్తాం. అనపర్తి కాన్స్టిట్యున్సీ పెదపూడి మండలం కాకినాడ జిల్లాకి సంబంధించిన మండలం అది. అక్కడ వాంటెడ్లీ కొన్ని ఆక్యుపేషన్స్ వితౌట్ ఎనీ టైం బీయింగ్ కానీ నోటీస్ కానీ లేకుండా చేయడం, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా పేద ప్రజల్ని ఒక 8 ఇళ్ళని
అర్ధరాత్రి మీద కూల్చేసి వాళ్ళకి నిలువు నీడ లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. వారిని ఏదో రకంగా ఆదుకుందాం, వారికి కనీసం తిండి కూడా లేదు, వారికి తిండన్నా పెడదాం అని చెప్పేసి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వారికి సహాయం, మాజీ ఎమ్మెల్యేగా వారికి సహాయం చేయాలి, ఆయన బాధ్యత కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి వారందరికీ ఎయిడ్ ప్రకటించి వాళ్ళందరినీ ఆదుకుని రిటర్న్ పెదపూడి నుంచి వెళ్తుంటే ఆయన మీద దాడి జరగడం, ప్రీ ప్లాన్డ్ గా తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేయడం, ఆ విషయమై కంప్లైంట్ తీసుకుని గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, అనకాపల్లి, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాల్లో గంటలోనే 35,000కు పైగా మెరుపులు సంభవించాయని వైజాగ్ వాతావరణ అధికారి తెలిపారు. భారీగా ఉరుములు, మెరుపులు వస్తున్నందున పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. మరికొన్ని గంటల పాటు వర్షాలు కొనసాగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడ ఏపీటీడీసీ ఆఫీస్ రాసలీలల వ్యవహారం బయటపడింది. ఓ సీనియర్ అధికారి కొన్ని రోజులుగా రాత్రులు ఒక మహిళలతో కార్యాలయానికి వచ్చి గదిలో ఏకాంతంగా గడిపి వెళ్తున్నారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా అతడి భాగోతం బయటపడింది. దీంతో సదరు ఉద్యోగిపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు.
విశాఖ నగరం దువ్వాడ రాజీవ్ కాలనీలో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసుని పోలీసులు ఛేదించారు. మహిళ మెడలోని ఆభరణాలను దొంగిలించేందుకు ఆమెతో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తి హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితుడి నుంచి 2 సెల్ ఫోన్లు, 4.5 లక్షల నగదు, హత్యకు వాడిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనరేట్ శంకబ్రత బాగ్చి తెలిపారు. అదే రోజు మధ్యరాత్రి ఆ స్కూటీ వదిలేసి వెళ్ళారని తెలిసింది. మనం చూసాము కూడా. సో ఆ వ్యక్తి ఎవరు చూస్తే ప్రసన్న కుమార్ మిశ్రా అని తెలిసింది. ప్రసన్న కుమార్ మిశ్రా నేటివ్ ఆఫ్ ఒడిశా. అతని వైఫ్ అండ్ ఈ లేడీ డిసీజ్ ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత ప్రసన్న కుమార్ మిశ్రా గారి భార్య కోవిడ్ అప్పుడు చనిపోయారండి. కానీ ఆ పరిచయం మాత్రం ప్రసన్న కుమార్ మిశ్రాతో ఆ డిసీజ్ లేడీతో పరిచయం కంటిన్యూ అయింది. ఈ ప్రసన్న కుమార్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు ఉంది. అతను అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు అక్కడ జైల్లో ఉన్నాడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత అతను జైలు నుండి బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి మన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి. ఆ అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే ఈ లేడీ డిసీజ్ మేరా నుండి గొలుసు దొంగతనం చేస్తామని అనుకున్నారు. సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేరా దగ్గర అది నరికేసి తర్వాత గొలుసు లాక్కున్నారు. అప్పుడు ఆ లేడీ చనిపోయాడు. తర్వాత మళ్ళీ బయటికి పోతూ ఉంటే మరి మేల్ డిసీజ్తో కూడా స్కాఫల్ జరిగింది. అప్పుడు మేల్ డిసీజ్కి కూడా విచక్షణ రహితంగా స్టాబ్ చేసి చంపేశారు. ఆ క్రైమ్ వెపన్ అతను ఒక సూపర్ మార్కెట్ నుండి కొన్నాడు, స్వయం తీసుకొచ్చాడు. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాడు. ఆ వెపన్ కూడా మేము సీజ్ చేసాము. అతనే చూపెట్టారు. మేము రికవర్ చేసాము. తర్వాత మొబైల్ ఫోన్ అంటే 2 అతనిది కదా, 2 అతనిది రికవర్ చేసాము. తర్వాత అతను పూరి వెళ్ళాడు. అక్కడ అక్క దగ్గర మంగళసూత్రం అమ్మమని చెప్పారు. అమ్మి ఈ అమౌంట్ తీసుకున్నాడు. 4,18,000 ఉంది. ఇంకా 10,000 ఖర్చు పెట్టారు. సో ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా ఇప్పుడు మేము అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. అతను ఇంటర్నేషనల్ క్రిమినల్. ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఇలాగే ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ రిపీట్ అఫెన్స్ చేశారు. ఈసారి మర్డర్ ఫర్ గెయిన్ చేశారు. మేము ఈ మంచి పని చేసినందుకు మన డీసీపీస్ 4 డీసీపీస్ అండ్ ఏసీపీస్ అండ్ ఎస్పెషల్లీ దువాడా ఇన్స్పెక్టర్ అండ్ సౌత్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ సౌత్ అండ్ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఒక చాలా ఛాలెంజింగ్ కేసు ఉండేది. డిటెక్షన్ చేయడం చాలా కష్టంగా ఉండేది. దాదాపు 7 టీమ్స్ 7 రోజుల వరకు పగలు రాత్రి కృషి చేసి ఈ కేసు డిటెక్ట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఎన్నికల హామీ మేరకు కోదాడలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నాం. పట్టణంలో నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెట్టుబడిదారులను ఆకర్షించి పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. తొర్రూరు నుంచి హైదరాబాద్కు ఏసీ బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ముంబై నేషనల్ హైవే సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. క్షతగాత్రులను తన సొంత వాహనంలో పంపించి మానవత్వం చాటుకున్న హరీష్ రావు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపై టీడీపీ నాయకులు దుర్మార్గం. దాడి చేసిన వారిపై కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.